హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు అయితే మా ఫ్యామిలీ అందరూ కలిసి శ్రీ వెంకటేశ్వర జువాలజికల్ పార్క్ అయితే వెళ్ళాము. ఇది అలిపిరి నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. లోపలికైతే మన కార్లను కూడా అలౌ చేస్తారు, కాకపోతే దానికి తగ్గట్టు కాస్ట్ అనేది ఉంటుంది. పార్క్ ఎంట్రన్స్లో పిల్లలు ఆడుకోవడానికి గేమ్ జోన్స్ అయితే ఉన్నాయి. నేను వీడియో తీస్తున్నంతసేపు అయితే ఇక్కడ అయితే ఎవరూ లేరు. మా అబ్బాయి అయితే బాల్స్ అంటూ అక్కడ బాల్స్ కోసం లాగుతూ ఉన్నాడు. ఫస్ట్ మేమైతే టికెట్స్ అయితే తీసుకోవడానికి వెళ్ళాము. పెద్దవాళ్ళకైతే 70, పిల్లలకి 30. కార్ ఉంటే 750 రూపీస్. మన దగ్గర కెమెరా ఉంటే కనుక 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు వాళ్ళు. టికెట్స్ తీసుకుని అయితే స్టార్ట్ అయ్యాము. ఎంట్రన్స్లో టికెట్ చెకింగ్ ఉంటుంది. నెక్స్ట్ అయితే ఆల్కహాల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆల్కహాల్ తీసుకున్నారా లేదా అని టెస్ట్ చేస్తారు. తర్వాత మనం లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ మనకు కనిపించేవన్నీ బైక్స్. ఇవి 1 అవర్కి 250 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ సైకిల్ కూడా అవైలబుల్ ఉంటాయి. సైకిల్ ఛార్జెస్ వచ్చేసి విత్ ప్రూఫ్స్ అయితే 100 రూపీస్, వితౌట్ ప్రూఫ్స్ అయితే 500 రూపీస్ తీసుకుంటున్నారు. స్కూటర్స్ అయితే 250 రూపీస్ ఫర్ అవర్. మేము మా ఫ్యామిలీ మొత్తం కలిపి 10 మెంబర్స్ ఉన్నాము. మేమైతే ఎలక్ట్రికల్ వెహికల్ బుక్ చేసుకున్నాము. అది ఈచ్ పర్సన్ 75 రూపీస్ 90 మినిట్స్కి. ఇటువంటి పార్కుల్లో అయితే పిల్లలందరూ బాగా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇదేనండి ఆ ఎలక్ట్రికల్ వెహికల్. మేమైతే ఇందులో ఫుల్గా సరిపోయాం. స్టార్ట్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ మనకి స్వామివారి నామాలతోటి ఎంట్రన్స్ ఉంటుంది. మనం ఎలక్ట్రికల్ వెహికల్ ఎక్కగానే మన చేతికైతే ట్యాగ్ ఒకటి వేస్తారు. ఎందుకని కొన్ని స్పాట్స్కి అయితే నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ టైంలో ట్యాగ్ చూపించి వేరే వెహికల్ ఎక్కొచ్చు. నెంబర్ ఆఫ్ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఫస్ట్ అయితే మేము పికాక్స్ ఉండే ప్లేస్కి వెళ్ళాము. ఇక్కడ చాలా రకాల పికాక్స్ అయితే ఉన్నాయి. ఇది మనం చూసేది వైట్గా ఉండే పికాక్. ఇక్కడైతే పికాక్స్ పిల్లలు అయితే కనిపించాయి. తల్లి దానికి ఏదో తినిపిస్తుంది. మా వాడైతే పార్క్లో పరిగెడుతూనే ఉన్నాడు. అక్కడున్న పికాక్స్ని చూసి కేకలు వేస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి చూస్తే మనకు తిరుపతి కొండలు కనిపిస్తాయి. పికాక్ స్పాట్స్ అయిపోయిన తర్వాత మేమైతే బర్డ్ స్పాట్కు అయితే వచ్చాము. ఇక్కడైతే చాలా రకాల బర్డ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చూడడానికి. నేనైతే మ్యాక్సిమం అన్ని బర్డ్స్ని కవర్ చేయడానికి ట్రై చేశాను. వాటి పేర్లతో సహా అయితే పెట్టాను, చూడండి. మనం చూసే యానిమల్ పేరు లిపర్డ్, అదే చిరుతపులి. మేము చూస్తున్నంతసేపు కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తుంటే కనుక ఆ చెట్టు చుట్టూరు రోజు వాక్ చేయడం వల్ల ఒక దారిలా ఉండిపోయింది. నెక్స్ట్ లైన్ స్పాట్కి అయితే వచ్చేసాం. లైన్ అయితే పడుకునే ఉంది. మేము చూస్తున్నంతసేపు అయితే లెగలేదు. నెక్స్ట్ స్పాట్ వచ్చేసి అయితే వైట్ టైగర్. ఇదైతే చాలా పెద్దగా ఉంది. ఈ టైగర్కి అయితే చాలా వయసు అయితే ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా నీరసంగా కనిపిస్తుంది.
ఇక్కడ ఒక పర్సన్ అయితే జింకలకి ఫుడ్ అయితే వేస్తున్నాడు, అవి తింటున్నాయి. జింకలకి ఫుడ్ వేసే పర్సన్ ఈ ఎలుగుబంటికి కూడా ఫుడ్ వేస్తాడు అనుకుంటా. అది అక్కడ నుంచి స్పాట్ అయితే హిప్పోపాటమస్, దీన్ని నీటి ఏనుగు కూడా అంటారు. నెక్స్ట్ స్పాట్ వచ్చేసి ఎలిఫెంట్స్. ఇక్కడైతే 4 ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి. Thank you for watching. For more updates, please subscribe my channel.